దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కేవలం పాండవుల పైన ఉన్నట్టు ఒక కక్షతోటి మొత్తం భరతవర్షాన్ని ఆ మహాభారత యుద్ధానికి రక్తపాతానికి కారకుడైనట్టుగా ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం పైన ఉన్నట్టు ఒక కక్షతోటి కుట్రతోటి తను జైలుకు పోవడానికి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా భావిస్తూ ఇవాళ మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్ ఈ ఈవీ ఫార్ములా కేసులో రేవంత్ రెడ్డి గారినే ప్రాసిక్యూట్ చేయాలా. ఎందుకు అంటే గత ప్రభుత్వం 44 కోట్లు పంపించింది, 44 కోట్ల 30 కోట్లు, ఐ డోంట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ రైట్ నౌ, డబ్బులు పంపించింది. నువ్వు ఎందుకు రేస్ కండక్ట్ చేస్తలేవు? నువ్వు అసలు దాన్ని ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేసినావు? దానివల్ల ఈవీ సెక్టర్ ప్రమోషన్ ఎందుకు ఆపుతా ఉన్నావు? 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేదాన్ని ఎందుకు నష్టపడతావు? ఉద్యోగాలు రాకుండా ఎందుకు అడ్డుకుంటా ఉన్నావు? కేవలం కేటీఆర్ గారి పైన కేసీఆర్ గారి పైన ఉన్న కుట్ర కక్షతోటి తెలంగాణను ఎందుకు నువ్వు నష్టపరుస్తా ఉన్నావు? ఒక పెద్ద పారిశ్రామిక రంగం తెలంగాణకు రాకుండా ఎట్లా అన్యాయం చేస్తా ఉన్నావు? ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్